ఒలీవ మొక్క వలె ఉంటారు. ఒలీవ మొక్క అంటే ఇప్పుడు ఆరోగ్యకరమైనది ఒలీవ మొక్క. అట్లా సంపూర్ణ ఆరోగ్యం ఆయన సన్నిధానంలో ఏముంది? సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. ఎంత ఎక్కువ దేవుని మందిరంలో ఉంటే అంత మనసు విశ్రాంతి, నెమ్మది ఉంటుంది. ప్రభువు చెప్పిన మాట ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. విశ్రాంతి ఎక్కడ దొరికింది చెప్పండి? ఆయన యొద్ద జరిగింది. మీరు కష్టాలు అందరికీ వస్తాయి, పుట్టిన వారందరికీ శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే దేవుడు కష్ట సుఖాలని జతపరిచాడు. ఇద్దరు అంటే ఎప్పుడు కష్టమే ఉండదు, ఎప్పుడు సుఖమే ఉండదు, రెండింటిని జతపరిచాడు దేవుడు. కాబట్టి ఏ మనిషికైనా, రాజుకైనా, పేదకైనా, రైతుకైనా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే, శ్రమలు పొందాల్సింది. దేవుడే చేశాడు. నీకు రావు, నాకు ఉంటాయి అంటానికి లేదు. అందరూ ఏదో టైంలో ఉంటారు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో 7:14 ఉంటుంది ఈ మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఏమంట? సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, నరులు తెలుసుకొననట్లు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అంటే సుఖము, దుఃఖము ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. ఎవరికి? జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలోనూ, వివాహ జీవితంలోనూ, వ్యాపారమైన, కష్టమైన, శ్రమైన, నువ్వు చనిపోయేంత వరకు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవి దేవుడు చేశాడు. ఈ మనిషి ఎవరు ఏం చేయలేరు. దేవుడు చేసిన దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా? మార్చలేరు. అయితే ఆ ప్రయాస, ఆ భారం మనం ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. నీ పనుల భారము యెహోవా మీద మోపు, నీకున్నదంతా ఆయన మీద మోపు, ఇదంతా భారమంతా ఆయన మీదకి చెప్పు, నువ్వు విశ్రాంతిగా ఉండు. ఆయన చెప్పిన మాట, పచ్చిక బయల్లో నేను పరుండ చేస్తాను. అంటే మీరు పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టదు. ఎందుకంటే శాంతి అనేది లేదు. పచ్చిక బయల్లో ఆయన మనల్ని పరుండ చేస్తాడు అన్నాడు. శాంతికరమైన జలాలు, శాంతికరమైన పరిస్థితులను దేవుడు కలగచేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో ఉండేటువంటి ఈ పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి. కీర్తనకు వచ్చిందా? ఆశీర్వాదం గురించి నేను ఎప్పుడు చెప్పలేను. ఆశీర్వాదం ఎలా ఉంటుందో అనేది నేను చెప్తాను బైబిల్లో. మీరు అందరూ ఓపెన్ చేసి చూడండి. ఆశీర్వాదం అనే గురించి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 1వ వచనం, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అది కొంచెం సౌండ్ పెట్టిన, అది క్లియరెన్స్గా పెట్టి, బేస్ పెట్టి సౌండ్ పెట్టి, వెనక వినపడట్లేదు, ఇది స్పష్టంగా లేదు. అందరూ తీసారమ్మా? ఈ దేవుడైన స్తోత్రం 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 స్తోత్రం. ఓకే, చూడండి 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ నడుచుకొని ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంట. ఏంటంట? దీవెనలు నీకు వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి. ఏంటా దీవెన? చాలామంది దీవించబడిన ప్రజలు బాగుంటారు. మన జీవితంలో దేవుడి దీవెన కలుగుతుందంట. ఎలాగంటే పట్టణములో దీవించబడతావు. పట్టణం, నువ్వు సిటీలో ఒకవేళ జీవిస్తే, హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది డబ్బు సరిపోవట్లేదండి అంటారు. ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎక్కువ. అక్కడ ₹1 ఎక్కువే ఇక్కడ కంటే, విజయవాడ కంటే అది అక్కడ ఎక్కువ. లగ్జరీ లైఫ్ అన్నమాట. ఎక్కువగా ఖర్చులు ఉంటాయి కాబట్టి సరిపోవట్లేదు జీతం అని ఇంటి దగ్గర ఉండే తల్లిదండ్రులు దగ్గర డబ్బులు కొట్టించుకుంటున్నారు డబ్బులు. అంటే కొంతకాలం అలా ఉండాలని. పట్టణంలోకి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. వ్యాపారం నిమిత్తమైన, దేని నిమిత్తమైన. ఒకవేళ నువ్వు పొలం పని చేస్తే ఆ పండిన పొలం ఇచ్చినవి కానీ ఏదైనా దీవెంగా మారింది. దేవుడి ఆజ్ఞను ఆయన చెప్పింది చేస్తే నువ్వు పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతావు, పొలం పని చేసినా దీవించబడతావు. ఆజ్ఞ మెయిన్, ముఖ్యమైనది. టిజో మాథ్యూస్ గారు చెప్పిన అద్భుతమైన ప్రసంగాలను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఆదాము ఎంత జ్ఞానం కలిగినవాడు, ఎంత శక్తి కలిగినవాడు. దేవుని స్వరూపి అయిన ఆదాము జంతువులకి పేర్లు పెట్టాడు. అవునా? పులికి ఇది పులి అని, ఏనుక్కి ఇది ఏనుగని, ఇలాగా పేర్లు పెట్టుకుంటా వచ్చాడు. అంటే జీవరాశులు ఎన్ని ఉన్నాయంటే 14 లక్షలు ఎన్నో 18 లక్షలు ఉన్నాయంట జీవరాశులు భూమి మీద. 14 వేసుకోండి, 14 అనుకుంటా. ఒక పోస్ట్ చూసి అన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి మనిషి కాకుండా. అన్ని లక్షల మంది జీవరాశులకు పేర్లు పెట్టాడు. ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడానికి ఏం పేరు పెట్టాలా అని చాలా టెన్షన్ పడిపోతామంట. 2 పేర్లు అనుకుంటాం. కొంతమంది పేర్లు పెట్టమంట 6 నెలలు అయ్యేదాకా ఆ పేరు రాదు నోట్లో నుంచి. ఏం పెట్టాలి, అదని ఇదని పెట్టి ఏం పిలవలేక స్వీటియో బ్యూటీయో అని పిలుచుకుంటూ ఉంటారు. అసలు పేరు మాత్రం పెట్టలేరు. ఇప్పటికీ కొంతమందికి నానీలు, చింటీలు, బుడ్డీలు, బుజ్జీలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పేర్లు పెట్టలే సరి. ఉందగానే అది వాడుకలేదు. అందుకంటే ముందే ఇది పెట్టేశారు. కాబట్టి ఇది వాడుకైపోయింది. బుజ్జి, చిన్ని, నాని, అలా అలా ముద్దుగా పిలుచుకునే మాటలే పేర్లు అయిపోయినాయి. అట్లా మనం పేరు అలాంటిది అన్ని మంది జీవరాశులకి పేర్లు పెట్టిన ఆదాము ఉంది. అది ఆ మాట ఆదికాండంలో 2వ అధ్యాయంలో 19వ వచనం, 2:19 వచనంలో ఏముందంటే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు అని కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను. చూడండి, అంటే జంతువులకి పెట్టాడు, పక్షులకు పెట్టాడు, జీవరాశులు అంటే జీవం ఉన్న ప్రతిదీ. ఇందాక ఏదో చెప్పారు కదా, 18 లక్షల జీవరాశులు, 84 లక్షలు అనుకుంటా కరెక్ట్ ఆన్సర్.
84 లక్షలు భూమి మీద 84 లక్షల క్రీటకాలే కానీ, పక్షి జాతే కానీ, జంతువు జాతే కానీ, చేపల సంబంధించినవి కానీ 84 లక్షలు జీవరాశులు ఉన్నాయంట. ఇది ఏమన్నా లెక్క అటీటుగా అయితే అవ్వచ్చు, లక్షలు అయితే మొత్తం గ్యారంటీ. అన్ని లక్షల మందికి దేవుడే తీసుకొచ్చాడంట. వాటిని ఏం పేర్లు పెడతాడో అని చూద్దామని చెప్తే అందరికీ పేర్లు పెట్టాడంట. ఆ పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. ఉదాహరణకి పులి, సింహం, నక్క, తోడేలు, ఒంటె, ఏనుగు. అది ఎబ్రీ భాషలో ఆ పేరు పెట్టాడు. మనకి ఇప్పుడు ఆ పేర్లు అర్థమవుతుందండి. అట్లాంటి జ్ఞానం కలిగిన, శక్తి కలిగిన ఆయన ఒక పాపము ద్వారా, అవిధేయత ద్వారా, ఒక ఆజ్ఞ మీరటం ద్వారా పోయింది మహిమ. పాపాలు తగ్గిస్తే దేవుడు కృప నీ మీద పెరిగిద్ది. మీరు ఆజ్ఞలు ఎక్కువగా పాటిస్తూ ఉంటే కృప అధికంగా ఆజ్ఞలు మార్గంలో ఎక్కువ ఆజ్ఞలు పాటించాలి. నా గమ్యం కూడా అదే, ఎక్కువ ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞ దీపంగా, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. ఆజ్ఞ ఎటువంటిదంట? దీపం లాంటిదంట నీ జీవితానికి. ఉపదేశం ఎటువంటిది? వెలుగు లాంటిది. కాబట్టి దీపం లాంటి ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను పాటిస్తేనే దీవెన శాతం పెరిగిద్ది. అలా ప్రయత్నం చేయాలి. ఆజ్ఞ ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని అనేవాడు ఆజ్ఞను పాటించకపోతే నన్ను ప్రేమించినట్టు కాదు అంటున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటున్నవాడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించకపోతే వాడు అబద్ధికుడు అవుతాడు కదా. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయాన్ని మీరందరూ కూడా తీసి చూడాలి. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. దేని వలన? ఆజ్ఞలు పాటించుట వలన మాత్రమే ఆయనను ఎరిగి ఉన్నామని. ఆయన్ని ఎరగాలంటే ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడే ఎరుగుతాం. లేకపోతే ఆయన ఎవరో నువ్వెవరో. ఆజ్ఞ. చాలామంది ప్రార్థనకు రానోళ్ళు, అంటే నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులే సంవత్సరాల తరబడి ప్రార్థనకు రారు, మందిరాలకి. పురుషులు ఇంట్లో ఊర్లో ఉంటారు చాలామంది, గుళ్ళకి వెళ్ళరు, ఏ గుడికి వెళ్ళరు. మరి వారు దేవుణ్ణి ఎరగరు, తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వారు ఆజ్ఞను పాటించరు కాబట్టి వాళ్ళు ఎరగలేకపోతారు. ఎవడైనా ఆజ్ఞను గైకొనని వాడు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై మాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న బద్ధుడే ఉన్నాడు. ఇట్లా ఆజ్ఞను పాటించాలి. ఒక చిన్న పండే కదా, అది తినటం ద్వారా దేవుడు మహిమ పోయింది, కోల్పోయాడు. పాపం గుడ్డితనం కలుగజేస్తుంది మనిషిని. కాబట్టి అవి ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు అధిక మహిమలోనికి ఎందుకు వెళ్ళ? దానియేలు ఉన్నాడు, దేవ దర్శనాలు ఎందుకు కలిగినాయి తెలుసా? అతనికి సంసార జీవితం అనేది లేదు, ఆయన నపుంసకత్వంగా చేయబడ్డాడు. పాపం కాదు, వివాహం చేసుకున్నట పాపం కాదు, కానీ దేవుని కొరకు అలా ఉండిపోయాడు, నపుంసులుగా చేయబడ్డాడు. అంటే దేవుని కొరకు నపుంసకత్వంగా చేయబడ్డారు ఆ బబులోని దేశంలో. కాబట్టి ఆయన దివ్య దర్శనాలు, యేసన్న గారు వివాహం చేసుకోలేదు, సంసార జీవితము లేదు. అపోస్తలుడైన పౌలు విశేష దర్శనాలు పొందాడు. ఆయన వివాహం అయ్యింది, చనిపోయినని చెబుతారు ప్రారంభంలోనే. తర్వాత ఆయన వివాహం చేసుకోలేదు. దివ్య దర్శనాన్ని బట్టి పరలోకానికి ఎట్టాగా వెళ్ళిపోయాడంట. కళ్ళు తెరుచుకొని పరలోకానికి వెళ్ళాడో, నిద్రపోతుంటే పరలోకానికి వెళ్ళాడో తెలియదు, అట్లాంటి దర్శనాలు పొందేవాడు. అంటే ఈ పవిత్రత అనేది దైవ ఆజ్ఞ పాటించడం ద్వారా
ముందుకు వెళ్తాం, ఇంకా పరిణితి సాధిస్తాం. వ్యభిచార మనసు ఉండుట వలన దేవుణ్ణి వారు ఎరగక ఉంటారు. కామాప్తులై ఉండుట కంటే వివాహం చేసుకుంటా మంచిది అని ఉంది. కామాతురత కలిగి ఉంటాం. హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ మాట మీరు చూడాలి. 740వ పేజీలో హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. 5:4. 747వ పేజీ. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన యెహోవాను ఎరుగక ఉంది. దేవుణ్ణి ఎందుకు ఎరగలేకపోతున్నారంటే ఈ వ్యభిచారమైన మనసు ఉండుట వలన ఆయన్ని ఎరుగకపోతున్నారు. ఇది ఒక స్పిరిట్, ఆత్మ. కాబట్టి అది వద్దనుకొని, సంసార జీవితం వద్దనుకొని తృణీకరించాడు అపోస్తలుడైన పౌలు. ఆయనకి కలిగే దర్శనాలు ఎలా ఉంటాయో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకోలేదు, కానీ దేవుడి ప్రేరణ ఈ మాటలు మీరు వినాలి. 2 కొరింథీ 12వ అధ్యాయము 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చెను. ఏనట? ప్రభువు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేరుగను, శరీరము లేక కొనుపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అంటే ఈయన గురించే చెప్తున్నాడు, ఇంకో మనిషి మీద పెట్టి. క్రీస్తుని దర్శనం బట్టి ఆయన శరీరంతో వెళ్ళాడు, శరీరం లేకుండా 3వ ఆకాశానికి వెళ్ళాడంట, దేవుడు ఉండే చోటుకి వెళ్ళాడు. వింటున్నారమ్మా? దర్శనం విశేషమైన దాన్ని బట్టి ఆయనకు ముళ్ళు కూడా ఇయ్యబడింది. కాబట్టి వారికి దైవ దర్శనాలు ఎక్కువ కాలం ఉంటాయి. యేసన్న గారు వివాహం లేదు, అబ్రహాము గారికి వివాహం లేదు, రమేష్ గారికి వివాహం లేదు, ప్రదీపాల్ గారికి వివాహం లేదు, ఇంకెవరున్నారు, జాన్ వెస్లీ గారికి వివాహం లేదు. అంటే అదొక దర్శనం, అదొక ప్రత్యేకమైన సేవ. మన పరిచర్యలో కూడా అలాంటిది జరుగుతాయి. నేను శనివారం రోజు దేవుడు ఆత్మ ప్రేరణతో చెప్పాను, కొంతమంది వివాహాన్ని వద్దనుకొని దేవుడు కొరకు అంకితమైపోతారు, కొంతమంది లేస్తారు ఫ్యూచర్లో. ఇది ఉన్నతమైన దర్శనాలు, ఉన్నతమైన జీవితం. ఇది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వలే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, అట్లా ఉండండి మీరు కూడా. ఎందుకంటే అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడతాడు, ఎక్కువ పరిచర్య చేశాడు. కొరింథీ రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము 'నా వలె ఉండాలని నేను 8, 7, 8 చదవండి అమ్మా. నా వలె ఉండుటకు వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాను. స్తోత్రం. అనేది ఎలాగ ఉండాలంట? అపోస్తలుడైన పౌలులాగా ఉండాలి. పెళ్లి కానోళ్ళు, విధవరాళ్ళు అంటే భర్త చనిపోయిన వాళ్ళు నాలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
ఒకవేళ మనసు నిలుపుకోలేకపోతే పెళ్లి చేసుకో, తప్పు లేదు అని ఉంది కింద. ఏంటంట తరువాత, అయితే మనసు నిలుపు లేని ఎడల పెండ్లి చేసుకోవచ్చు, కామాప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆయనకి సంసార జీవితం ఆయనకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా బావలు లేరు, బామర్దు లేరు, అత్త లేడు, మామ లేడు. ఆయన ఆచరణ బ్రహ్మచారి, ఆయన పరిశుద్ధుడు, పాపము ఎనిరువాడు. ఆయన వివాహం చేసుకోలేదు. ఇట్లా యేసేపు కూడా పవిత్రంగా ఉన్న కారణం చేత అవకాశాలు ఆయన కలిగిన 29, 28, 27 ఏళ్ళ వయసులో పోతీఫరు భార్య ఆయన తొందర చేసింది. ఎవ్వరూ లేని ఆ ఇంటిలో ఇంటి ఓనర్ ద్వారానే ప్రలోభాలు వచ్చినాయి. కాబట్టి ఆయన తన శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా పారిపోయాడు. ఆయనకి వచ్చిన దర్శనాలు, కళ వివరాలు, రాజుకొచ్చిన దర్శనాలు చెప్పాడు. అర్థమవుతుందా? మీరు ఉన్నతమైన అటువంటి స్థితి ఇది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రత్యేకించబడిన వారు మాత్రమే దీన్ని ఆచరిస్తారు. పెళ్లి చేసుకోవటం తప్పు కాదు. దినకర్ గారికి పెళ్ళి అయింది, చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిల్లలు చేస్తున్నారు. తెలుసుకొని కూడా చేయొచ్చు. అది ఒక విధానం, ఉత్తమమైన దేవునికి అంకితమైపోయే జీవితం. బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, దేవుడి కొరకు త్యాగం అయిపోవటం ఏంటి, త్యాగం అంటే ఏంటి చెప్పండి అన్నారు. అదే క్వశ్చన్ మేము అడుగుతున్నా, చెప్పండి, దేవుని కొరకు త్యాగం చేయటం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఏదైనా ఒకటి చెప్పండి. త్యాగం చేయటం అంటే ఏంటి? పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవటమా? త్యాగం చేయటం అంటే ఏంటి అక్క? ఎవరొకరు చెప్పండి, మా అందరూ చెప్తారు. త్యాగం అంటే ఏంటక్క? జ్యోతిక్క, సుధారాణి, త్యాగం అంటే ఏంటి? కొడతానన్నా, తిడతానన్నా, కొట్టుకుంటే కొట్టుకో, లేకపోతే లేదు అని అన్ని వస్తారు కదా, త్యాగమా? ఇంకేంటి చెప్పండి. త్యాగం అంటే ఏంటి? దేవుడి కొరకు త్యాగం అవటం అంటే, ఉన్న డబ్బులన్నీ దేవుడి కొరకు కానికిచ్చేసి, లేకపోయినా పర్లేదు, కొంతమంది బంగారం చెవులు ఇవన్నీ ఇచ్చేస్తారు వద్దనుకొని. విజయవాడలో కూడా ఇలాగే వేశారు. చర్చి ఓపెనింగ్ ముందు రోజు ఇక ఆమె వద్దనుకుంది పోగులు ఇవన్నీ, అది ఇచ్చేస్తే దాన్ని డబ్బులు తెచ్చి అది చర్చిలు కట్టాడు. తర్వాత అది ఆమె అంటే అంటే వద్దనుకుంది అంటే దాన్ని పెట్టుకోను అనుకొని అట్లా పెట్టేసి, ఇక నా జీవితంలో బంగారం పెట్టుకుని, ఎందుకంటే ఇతరులకి నేను ఆకర్షణంగా ఉండను, నేను సాధారణంగా ఉంటాను కాబట్టి అది వాడట్లేదు, కాబట్టి అది దాన్ని దేవుడి కొరకు ఇచ్చింది. అర్థమైందండి? త్యాగం అంటే బంగారం ఇచ్చేయటం. ఇంకేదైనా చెప్తారా? దేవుడి కొరకు త్యాగం అంటే ఏంటి చెప్పండి. త్యాగం అయిపోవటం అంటే ఏంటి? 10 కిలోమీటర్లు అయినా నడుచుకుంటూ వెళ్ళి ఈ చర్చ్ అంతా ఊడ్చేయటం, ఒళ్ళు నొప్పులు వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, త్యాగం అనేది ఏమ్మా త్యాగమేనా? ఎర్రమ్మాయి, త్యాగం అంటే ఏంటి అని అడిగారు. తల ఒక మాట చెప్పారు. నేనేం చెప్పానంటే, పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా దేవుడి కొరకు బ్రతకటం త్యాగం అని చెప్పి నాదే. అంటే ఏసాను అప్పుడు ఫాలోవర్స్గా ఉండేవాళ్ళంగా. అంటే కొందరు దేవుడి చిత్తంలో ఉండేవారు అలా ఉండగలుగుతారు. మార్కు సువార్తలో రాయబడింది ఆ మాట. యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. చూడండి, మార్కు సువార్తలో 7వ అధ్యాయము
దేవుని కొరకు నపుంసకులుగా చేసుకొనబడిన వారు కలరు. పుట్టుకతో నపుంసకులైన వారు కలరు. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. చూడండి, ఈ మాట చదివి ముందుకెళ్దాం. 11వ వచనం. అందుకాయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవ్వరును ఈ మాటను అంగీకరింప నేరరు అని చెప్పి. అంటే పెళ్ళి లేదు, ఏమి లేదు, అనుకోవాలి అనుకుంటే దేవుడు అనుగ్రహం కావాలంట. ఎలా అంటే 9వ వచనం నువ్వు చదివితే, మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారి చేయుచున్నాడు. విడవబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శిష్యుల భార్య భర్తలు కుండు సంబంధం ఇటుదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పారు. అంటే వ్యభిచారము నిమిత్తం తప్ప తన భార్యని విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు. వ్యభిచారము కారణాన్ని బట్టి ఒకవేళ దొరికితే ఆమెకి విడాకులు ఇచ్చేయవచ్చు అని ఉంది బైబిల్లో. అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. అలా కాకుండా మంచిగానే ఉండగా, ఆమె మంచిగా ఉండగా నువ్వు వేరే సంబంధాలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు వ్యభిచారివి అని బైబిల్ చెప్తుంది. ఎవరు? భార్య మంచిగానే ఉండగా నీవు వేరే ఒక సంబంధాన్ని పెట్టుకున్నావంటే అది వ్యభిచారము చేయుచున్నాడు. అయితే విడవబడి దానిని వివాహం చేసుకున్నవాడు కూడా వ్యభిచారం చేస్తాడు. ఇప్పుడు భర్తను ఎవరో విడిచిపెట్టేశారు, భార్యని విడిచిపెట్టేశాడు భర్త, వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని వీడు ఆమెకి అన్ని సహాయ సహకారాలు అందిస్తాడు, వాడు వ్యభిచారం చేస్తున్నాడు. అది సంసారం కాదు, అది సమాధానం కాదని బైబిల్ చెబుతుంది, నేను చెప్పట్లే. కాబట్టి అనేక సమస్యలు వస్తాయి. మరి ఇట్లాగా ఉంటే పెండ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ కదా, ఏంటి గోల అని అంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇది అనుగ్రహం పొందితే తప్ప దేవుని నుండి అనుగ్రహం వస్తే కానీ ఇది అర్థం కాదు అన్నాడు. ఆ మనసు రావాలంటే దేవుడి కృప ఉండాలి. తల్లి గర్భము నుండి నపుంసులుగా పుట్టినవారు తల్లి గర్భంలో నుండే పుట్టారు అంటే నపుంసకులు అంటారు కదా, కుజ వాళ్ళు అంటారు, ఇంకో పేరు ఏదో ఉంటుంది, ఇజ్రాల్ అంటారు. అది వర్డ్ మంచిది, ఇజ్రా. అంటే మీ పిల్లల్ని అప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతారు కదా, మరి అది మీరు తిడుతున్నారంటే మరి మీరే ఏముంటారు మరి? అంటే పిల్లలు అలాంటి వాళ్ళు అయితే తల్లులు అదేనా? అంటే తిట్టేటప్పుడు కూడా స్పష్టంగా అందంగా తిట్టుకోవాలి, పద్ధతిగా మాట్లాడుకున్నట్టుగా. అది ఏంటి తిట్లు కూడా నీకు గాడిది కొడక అని తిడతారు కొంతమంది. అంటే నేను గాడిదని నువ్వు నాకు పుట్టేవరా అని. అట్లా గమనించండి. అంటే ఇజ్రాలు పుట్టుకతోనే నపుంసలుగా ఉన్నవారు ఉన్నారు. తర్వాత మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు, అంటే మనుషులు చేశారు నపుంసకులుగా. వాళ్ళు పురుషులే, వాళ్ళు స్త్రీ పురుషులే, కానీ వారిని కావాలని నపుంసకులుగా మార్చేశారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. మంగుమూరు దేవదాసాయి గారు నపుంసకుడు, పుట్టుకతోనే నపుంసకుడు, పెద్ద కాకాని దేవజన్. ఆయన గొప్ప దర్శనాలు వరాలు పొందినవాడు. ఇప్పుడు కొంతమంది అన్యులు ముస్లింలు అలాగా మొక్కి మట్టి అని వెళ్తున్నారు, కానీ అది పునాదులు చాలా దేవుడి కృపతో నిలబడినాయి. ఆయన పుట్టుకతోనే నపుంసకుడు, మంగుమూరు దేవదాసయ్య గారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనమా 8వ వచనం. యూదుల నుండి దానియేలును అననీయ మిషాయేలు అజరయ్య అను వారిని వీరిలో నుండి
నపుంసకుల అధిపతి దానియేలు బెల్షాదరనియు. పైనుండి చదివితే అర్థమవుతుంది. రాజు 2:3 రాజు తష్బెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. రాజు అధిపతిని ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలులో రాజవంశములలో ముక్కులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానం కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరంతో నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీరి విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తన భుజించు ఆహారం నుండి తాను పానవి ద్రాక్ష నుండి అనుదినము సంవత్సరాల వారిని నిలవబెట్టి ఇచ్చింది. యూదులలో దానియేలు వీళ్ళందరినీ నపుంసకులకు అధిపతి అంటే నపుంసకులకు లీడర్ని తీసుకొచ్చి బాలులను కొంచెం సిద్ధపరచమని చెప్పారు. వీరు నపుంసులుగా చేయబడ్డారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నపుంసులుగా చేయబడ్డారు. అంటే వీరు అంటే ఇప్పుడు నపుంసకులు పెళ్ళిళ్ళు ఏదన్నా అంటే శుభం జరిగిద్దని గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఇలాగ వస్తూ ఉంటారు. వీళ్ళు నకిలీ వాళ్ళు. ఇటువరకు యుద్ధాలు చేసేటప్పుడు కృష్ణుడు రథం తోలింది ఎవరు? ముందు అలా మొహం అంటే అలా చేస్తారు. ఆ కాలంలో అది రాజుల దగ్గర అట్లాగా ఏ స్త్రీ పురుషుల సాంగత్యం లేకుండా పవిత్రంగా జీవించేటి వారు రాజు సన్నిధిలో పరిచర్య చేయాలి. వింటున్నారా? దేవుడికి కూడా అలాగ పరిచర్య చేయవచ్చు. కాబట్టి మనుషులు ఈ నలుగురిని నపుంసకులుగా చేశారు. పుట్టుకతో నపుంసకులు ఉన్నారు. కందే కింద ఉన్న ఒక నపుంసకుడు యెరూషలేముకు ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఈయన ఒరిజినల్ పుట్టుకతో నపుంసకుడు. ఆ తర్వాత చదవండి అమ్మా. తర్వాత మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. తర్వాత పరలోక 19వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 19:12. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక. ఎవరైతే జీర్ణం చేసుకుంటారో వారికే జీర్ణం అవును గాక. ఆమేన్ అనండి. ఇట్లాంటి సంబంధం ఆ పెళ్లి సంబంధం అంటే దేవుని రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేసుకున్నారు. అంటే వారు పిల్లలు కలగంటారు, కానీ నేను దూరంగా ఉంటాను వివాహ బంధాలకి, శరీర సంబంధాలకి, పెళ్ళి అనే సుఖ సంసారాలకి. జాన్వేశ్వరిగా రాజమండ్రి ఉన్న చిన్న గది చాప వేసుకొని మంచీలు పెట్టుకొని పడుకుంటా. మంచం కూడా పెళ్ళి లేదుగా, గడాకులు లేవుగా. జీవితం భోజనం మీటింగ్కి వెళ్ళి వచ్చి అట్లా పడుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ ఉదయాన్నే బాధల జీవితాల్లో సుఖం అనేది వారి జీవితాన్ని విసర్జించి దైవ దర్శనాలు అద్భుతమైన అటువంటి ప్రణాళికలో వాళ్ళు ఉంటారు. ఇది ఈ విధంగా ఉన్నవారు ఉన్నారు. ఈ మాట అంగీకరించే వారికే అంగీకారం అనుకును గాక అన్నాడు. అందరూ దీన్ని అంగీకరించారు. ఇచ్చున్నారండి. దేవుని యొక్క దివ్య దర్శనాలు కలిగిన ఆదాము పాపం ద్వారా మహిమను కోల్పోయాడు. మీ రక్షణ కోల్పోయేది ఈ యొక్క కామ ఆతృత వలన, విగ్రహారాధన. ఈ రెండే ప్రపంచంలో బలంగా పనిచేస్తాయి, అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా సహాయము చేయండి, కృప కలుగునుగా. ఆత్మకి శరీరానికి వ్యతిరేకంగా ఒకదానికొకటి ఉంది. నీ శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ నిన్ను పరిశుద్ధపరచాలని ఉంటే, ఆత్మకు వ్యతిరేకంగా శరీరం నిన్ను అపవిత్రపరచాలని ఉంది. వేరువేరుగా ఆలోచనలు కలిగి ఉన్నాయి. నీ శరీరము వేరుగా ఆలోచిస్తుంది, నీలో ఉన్న ఆత్మ వేరుగా ఉంది. ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటావో అది చెయ్యవు, ఏది చేయకూడదు అనుకుంటావో దాన్ని చేస్తావు. గలతీ రాసిన పత్రికలో ఈ మాటను మీరు చూడాలి. గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 5:17 శరీరము ఆత్మకును
విరోధముగా ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చెయ్యాలని నిశ్చయించురో దాన్ని చేయలేరు మీరు. ఆత్మ ఒక రకంగా ఉంది, శరీరం ఒక రకం. ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే నీ శత్రువు ఎవరు చెప్పండి? నీ ఆత్మకి శత్రువు ఎవరు? నీ శరీరమే, నీ కన్ను. అవయవాలలో నివసించు పాప నియమము అని ఉంది, నివసిస్తుంది వ్యతిరేకంగా. అంటే మీరు విరోధముగా అపేక్షిస్తుంది. అంటే శరీరము ఏది కోరుకుంటుందో అది ఆత్మకి పాపముగా అది వద్దని ఉంటుంది. కానీ శరీరం, ఆత్మ పవిత్రత కావాలనుకుంటే ఈ శరీరం అపవిత్రత కోరుకుంటుంది. ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి మీరేం చెయ్యాలనుకుంటున్నారో వాటిని మీరు చెయ్యలేరు. మీరేమి చెయ్యాలనుకుంటారో వాటిని మీరు చెయ్యలేరు. నిశ్చయించినది వాటిని చేయకుండా ఉంటారు. చూసారా? కాబట్టి శరీరము బలహీనంగా కాబట్టి శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మీరు 8 గంటలు రోజు పరిశుద్ధాత్మ పొందిన దేవుని వాళ్ళు 6 గంటలు, 8 గంటలు, 4 గంటలు తగ్గకుండా ప్రార్థన వాక్యమందు మీరు ఉండగలిగితే దేవుడు మీ చిత్తాన్ని దేవుడు మీ జీవితంలో తెలియపరుస్తాడు. భాషలో మాట్లాడాలి, ఒక అరగంట, ఒక గంట, ఇవన్నీ క్రమంగా చేయగలగాలి. మీరేం చేయాలనుకుంటున్నారో వాటిని చేయలేకపోతున్నారు. వాక్యం చదివినా కూడా మీరేం చేయాలనుకుంటారో అది చేయగలుగుతారు. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటారో అది చేయలేరు. ఒక ఆమెకు దురాత్మ పట్టింది, అన్నీ చెప్పాను, చాలా పెద్దది. అమ్మ మేము ఎంత ప్రార్థన చేసినా, నేను చేశా, మళ్ళీ వస్తుంది, నువ్వే కాపాడుకోవాలి. వాక్యం మన హృదయంలో నుండి వెళ్ళాలి అంటే అది ప్రాణాత్మ శరీరాలను విభజించినంత మట్టుగా దూరుచు ఆలోచన దగ్గరికి వెళుతుంది వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు చెప్పాలి, చదువుకోవాలి. వాక్య ధ్యానాలు అందుకే పెట్టింది. పోయిన సంవత్సరం ప్రార్థనలు, ఇప్పుడు వాక్యం. ఇక ఏదీ లేదు అన్న వాళ్ళకి ఇక ఏదీ ఉండదు. ఈ వాక్యం ఏది చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోయిన పరిస్థితి వస్తాయి. ఎందుకంటే శరీరం ఒకటి అనుకుంటుంది, నువ్వు రావాలనుకుంటావు కానీ రాలేవు. ఉపవాసం ఉండాలనుకుంటావు కానీ ఉండలేవు. వ్యతిరేకంగా నీ ఆలోచన పనిచేస్తుంది. అలా శరీరం, మనసు అలా శరీరానికి ఒక మనసు ఉంది, ఆత్మకు ఒక మనసు ఉంది. ఈ శరీరం మనసు అంటది ఇదే దేవుడి చిత్తంలాగా అనిపిస్తుంది నీకు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో అది చేయలేవు, వ్యతిరేకంగా పనిచేస్తావు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఎవరి ఆలోచన చెప్పున? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీలు కాలవన యోరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు చెట్టువలే ఉండును. అదిగో చూడండి, ఏనంట చేసేదంతా కూడా మరి ఏం చేయాలనుకుంటున్నావో చేయలేకపోవటం. వాక్యం చదివితేనే ఏ చేయాలనుకుంటున్నావో అది చేస్తావు. అర్థమైందా? లేకపోతే అన్నీ వ్యతిరేకంగానే పనిచేస్తావు. ఈ శరీరానికి అనగొట్టేది వాక్యం. వాక్యము సుత్తి వంటిది, అనగగొడతా ఉంటుంది. దేని వలన యవ్వనస్తులు తన్ను శుద్ధి చేసుకుంటారు? వాక్యము జాగ్రత్తగా చూసుకోవటం. వాక్యం సుత్తి వంటిది. నీకున్న శరీరాశలు, నీకు ఉన్న సైడ్ ఎఫెక్ట్లు అంటే ఒక ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా 4-5 రకాల ఎఫెక్ట్లు కలుగుతాయి. ఒక అబద్ధం ఆడామంటే మోసం చేయాల్సి వస్తుంది. మోసం చేసామంటే
ఇతర శాపానికి గురి అవ్వదు. ఇట్లా ఎన్నో ఒకదానికొకటి లింక్ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కూడా అనగగొట్టేది మేకులాగా, సాకలవని సబ్బు లాంటిది శుద్ధి చేసేది వాక్యం. నీ త్రోవ చూపేది వాక్యం, దీపం లాంటిది వాక్యం. వాక్యం చదవాలి. వాక్యాన్ని అంతా బైబిల్ అంతా చదివేసి ఉండాలి. ఒకసారి 66 పుస్తకాలు అన్నీ కూడా మీరు చదవగలగాలి. మీరు అలా చదవకుండా రాకుండా, బైబిల్ దగ్గరికి రాకుండా, చదువుకోకుండా మీరు ఏం చేయాలన్నది అది ఎలా చేయగలుగుతారు? మానవ ప్రయత్నంతో మీరు ఏం చేయగలుగుతారు? ఎంత ప్రయత్నం చేసినా అదే. దేవుడు సహాయము ఉండాలి కదా. విరామం లేకుండా ఒకడు కష్టపడుతూ ఉంటాడు. వారికి భార్య ఉండదు, పిల్లలు ఉండదు, ఆస్తి అతనికి ఏ బాధ్యతలు ఉండవు, కానీ 24 గంటలు కష్టపడతాడు. దేని కొరకు? ఏముందని నీవు అంతగా తొందర ఆరాట పడుతున్నావు? దేని కొరకు ప్రయాస? 4 మెతుకులు సంపాదించడానికే కదా. 6 అడుగులు జాన కడుపుకి, పెత్తుడు కడుపుకే కదా. అది అనుదినం ఆయన అనుగ్రహిస్తాడు కదా. తొందరపడి ఆ దేశంలో అక్కడ ఇక్కడ వ్యాపారం చేసుకుందామని చెప్పుకుంటున్నటువంటి జనులారా, రేపేం సంభవిస్తుందో మీకు తెలీదు. కాబట్టి నేడనే రోజు ఉండగానే మీరు రక్షణ పొంది వందనాలు చెప్పుకోండి, కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు. అర్థమవుతుందండి? మనం చేసే ఈ పనిలో ఆ ఆశీర్వాదాన్ని మనం పొందాలి. చేసేది వ్యతిరేకంగా మరి వాక్యం, ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఆజ్ఞ ద్వితోపదేశకాండం 28:1 ఫస్ట్లో చదివిన మాట. దీవించబడతావు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. ఏంటంట? ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే అంట పొలములోనూ అలాగే పట్టణంలోనే కాకుండా నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు, నీ గర్భఫలము దీవించబడుతుంది. పుట్టిన పిల్లలు, సంతానం అందరూ దీవించబడతారు. పనులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, లేక ఆరోగ్యంగా అంటారు. ఆజ్ఞ దీపంగా నీకు పనిచేస్తుంది. ఉపదేశం వెలుగు, అంటే దీపంగా, ఇంటికి దీపంగా నువ్వు పాటిస్తున్నప్పుడు అది ఆజ్ఞలు దృఢంగా పాటించాలి. 1,00,000 వాక్యాలు తెలుసు, మీకు ఉపయోగం ఏముంది? ఒక్క మాట కూడా పాటించకపోతే. 10,000 వాక్యాలు తెలుసు నాకు అనుకుందాం, ఒక్కడు కూడా నేను చేయకపోతే చదువుకున్న మూర్ఖుణ్ణి. చదువులేని మూర్ఖుడు ఉన్నాడు, చదువుకున్న మూర్ఖుడు ఉన్నాడు. పెద్ద తేడా ఉన్నాడు. చదువుకున్నాడు, చదువుకోలేదు, అంతే తేడా. అంటున్నారండి. ఇప్పుడు నీకు తెలిసినా చేయకపోతే ఉపయోగం ఏముంది? బాప్తీసు పొందనవాడు, ప్రార్థనకు రానివాడు, కమిటీ హాల్లో రోడ్ల మీద అసలు దేవుడు అంటే తెలియని వాడికి నీకు తేడా ఏం కనపడట్లేదుగా. ఆజ్ఞలు పాటించకపోతే కృప అనేది నువ్వు పొందుకోలేవు. దేవుణ్ణి ఎరుగుతాం ఆజ్ఞలు పాటిస్తే. గర్భఫలము దీవించబడుతుంది, భూఫలం, భూమి, నీ నేల ఆస్వాదించబడుతుంది, నీ చోటు ఆస్వాదించబడుతుంది. ఏదైతే కొనుక్కున్నావో, ఏది ఇంట్లో ఉన్నావో అక్కడ ఆ స్థలం, ఆ చోటు, వ్యాపారం బండి ఎక్కడ పెట్టుకున్నావో, లేక ఆ చోటుని ఏ ప్లేస్లో ఉన్నావో అది దీవించబడుతుంది. ఏ ఉద్యోగం ఏ చోట చేస్తున్నావో అది దీవించబడుతుంది. నీ పశువుల మందలు, గేదెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, ఇవన్నీ ఉండేవి. ఇటువరి గుర్రాలు చూడండి, అవి కూడా దీవించబడతాయి. అంటే అకాలంగా చచ్చిపోవడం కానీ, దెయ్యాలకు కూడా, పశువులకు కూడా దెయ్యాలు పడతాయి తెలుసా. ఈ మధ్య నాకు ఇటు మధ్య ఏంటి, ఎప్పుడు 2 సంవత్సరాల నుంచే దెయ్యాలకు, పశువులకు కూడా ప్రార్థన, దెయ్యాలు వెళ్ళగొట్టాం. మనుషులు అయిపోయారు, మనుషులు దెయ్యాలు పశువుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రభు ఏం చెప్పాడు?
ఉదయం ఏమంది, ఆ పందులోకి వెళ్తానంది. వెళ్ళమన్నాడు. అంటే మనుషుల్ని విడిచి జంతువుల్లోకి వెళ్ళిపోయి ఆగిరిపల్లి వెళ్తుందంటే ఒక పాస్ట్ గారు వెళ్తుంటే ఆ టర్నింగ్ అవుతున్నా ఒక బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు టర్నింగ్ తిరుగుతుంటే మీటింగ్ ఇంపార్టెంట్ వెళ్తాడు, కరెక్ట్గా కరెక్ట్గా అడ్డొచ్చి ఎదురు తిరిగిందంట. అక్కడికి వచ్చి పైకి కరెక్ట్గా వెళ్తున్న మీదకి ఆయన స్పీడ్ పడిపోయాడు. దెబ్బతిని మీటింగ్లు అని క్యాన్సిల్ అయిపోయాయి. అసలు ఆ టైంకి అది ఎందుకు వచ్చింది, ఎందుకు ముందుకు వచ్చింది, ఆ కొమ్ములు ఎందుకు తిప్పింది అర్థం కాలేదంటాడు ఆయన. దెయ్యాలు పశువుల్లో కూడా వస్తాయి కాబట్టి అది విసికెత్తాయి మిమ్మల్ని. తక్కువ రేటు కొంటాం, ఎక్కువ రేటు కొంటాం, తక్కువ రేటుకి అమ్మేస్తాం. పాలు వచ్చేవి తక్కువైపోతాయి, చాకరీ ఎక్కువైపోతాయి. కుక్కలు చూడండి, ప్రయాణం వెళ్తుంటే కుక్క కరెక్ట్గా బండి గడ్డొస్తుంది. అర్థమవుతుందండి? పశువుల్లోకి వెళ్ళిపోతాయి దెయ్యాలు. పశువుల దెయ్యాలు మనుషుల్లోకి కూడా వచ్చేస్తాయి. అందుకే చూడు, కొన్నిసార్లు మీరు పశువా మనిషివా అని అడుగుతారు కదా, తిడతారు కదా, మీరు తిట్టుకుంటారు కదా. గమనించండి, పశువులు దీవించబడాలి, అది మనకు సపోర్టుగా ఉండాలి. కానీ మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు. గంప అంటే ఏంటి? బియ్యం డబ్బా గంప. పిండి గంపలో పిండి ఉంటుంది. చపాతీలు కదా చేసుకుని తిన్నది, అప్పుడు రొట్టెలు చేసుకుని తిన్నారు. వరి కాదు అక్కడ పండేది, గోధుమలు. పిండి గంపలో పోసేవాళ్ళు. ఆ పిండి ఒక చిన్న దాంట్లో పోలి పెట్టుకుని దాన్ని పిండి పిసికి దాన్ని అదే తొట్టి అన్నమాట. చపాతీలు చేసి కర్రీ వండుకొని చికెనో మటనో ఏదో కర్రీ వేసుకొని తినేవాడు. అది దీవించబడి అంటే అయిపోయింది అనేది ఉండదు, తక్కువ అయింది అనేది ఉండకుండా నిరంతరం లేమీ లేకుండా దీవెన అంటే అది సమృద్ధిగా ఉండే. ఏ రోజు కొంతమంది చెప్తారు, నాకు పని లేకపోయినా, నాకు చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ రోజు దేవుడు అన్నానికి తక్కువ చేయలేదు. దీవెన. స్తోత్రం, హల్లెలూయా. రోగాలు వచ్చినాయి, అప్పులు ఉన్నాయి, అవస్థలు పడ్డాను, కానీ ఆకలితో దేవుడు నన్ను ఉంచలేదు అంటారు. ఏదో రకంగా దేవుడు సహాయం చేస్తాడు, సమృద్ధి ఇస్తున్నాడు అంటారు. అది దీవెన. కొంతమంది అలా లేరు, పస్తుతో పడుకుని ఉన్నారు, మీకు తెలియదు. అది ఒక పూటతో తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండి కూడా తిన్నని వారు ఉన్నారు. కానీ దీవెన నీ యొక్క పిండి పిసుకుతోటి దీవించబడుతుంది. తర్వాత నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడు. లోపలికి ఇంట్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఇంట్లోకి కోడలు ఇంట్లో గడ్డుపెట్టినా, లేకపోతే ఆ జీవితంలో ఒక అల్లుడే ఆ ఇంట్లోకి వెళ్ళినా దీవెన ఉండాలి, దీవెన ఉండాలి ఆ ఇంటికి. ఎందుకంటే ఆ ఇంటి పరిస్థితులు ఆస్వాదించబడాలి. యాకోబు ఆ ఇంట్లో లాబాను ఇంట్లోకి అల్లుడు వెళ్ళాడు, భలే ఆస్వాదించబడింది. పోతీఫరు ఇంటికి ఏసేపు అడుగు పెట్టాడు, ఆస్వాదించబడ్డాడు, ఒక దీవెనించబడ్డాడు. భలే మనం అలాగా ఉండాలి, అలాగ చేస్తాడు దేవుడు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ శత్రువులు నీ వెలుపలికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అదేనండి రావటం, అదేనండి చూడటం, మళ్ళీ చూడలేకపోయాం, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి. బయటకు వచ్చినప్పుడు కూడా క్షేమంగా మరలా తిరిగి దారి తప్పిపోయి అవస్థలు పడకుండా, బయట ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు, లోపల ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన ఆజ్ఞలు పాటించడం ద్వారా, ఆచరించడం ద్వారా ఆ దీవెన నీకు నాకు కలిగిద్ది. నువ్వు ఎన్ని పాటలన్నా పాడుకో, నేను ఎన్ని వాక్యాలన్నా చెప్పనాయి, ఎన్ని ఉపవాసాలన్నా ఉండనాయి, మీరు ఎన్ని రకాల కానుకలన్నా ఇచ్చుకోండి, ఆజ్ఞ పాటించకపోతే ఆయన్ని ఎలా ఎరుగుతాం? నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాడు వదలడు. ఆయన్ని ఎరగినప్పుడు ఆయనకి నీవు తెలుసు. ఆయనకి ఉదాహరణకి ఒకటి చెప్తాను, ఇది చెప్పి ప్రార్థన చేస్తా, వినండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? బెనజీర్ భుట్టోనా?
నజర్ షరీఫేనా? ట్రంపేనా? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఏంటక్క చిన్నరత్నం ఏంటి డౌట్గా చూస్తున్నావు? మా నాన్నయ్య గారు అన్నట్టు చూస్తున్నావు. తెలిసి చెప్పట్లేదా, నిజంగా చెప్పట్లేదు? తెలియదా మీకు? ఆ, నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి ఎంతమంది తెలుసు? చూసారా ఫోటోల్లో ఇవన్నీ? ఏదో ఒకటి చెప్పండి. చూసారా? తెలుసా మీకు? గాంధీ గారి దాకా తెలుసుగా, బొమ్మలు చూశారు. నరేంద్ర మోడీకి ఎంతమంది ఇది, ఆయనకి ఎంతమంది తెలుసు? మిమ్మల్ని గుర్తుపడతాడా ఆయన? మీరు ఆయన ఆయన అందరికీ తెలుసు ఆయన ప్రధానమంత్రి అని. మీరందరూ చెప్పగలరు. పిల్లలు స్కూల్లో పిల్లలందరూ ఎగ్జామ్ పెట్టినా మన భారత ప్రధాని ఎవరంటే మోడీ అని చెప్తారు, రాస్తారు. 140 కోట్ల మంది ప్రజలందరికీ మన ప్రధానమంత్రి ఎవరో తెలుసు. ప్రధానమంత్రికి నువ్వెవరో తెలుసా? ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో నువ్వు ఉన్నావు కదా, నిన్ను పర్టికులర్గా తెలుసా అనేది. యేసుక్రీస్తు దేవుడని నువ్వే కాదు, ప్రపంచమంతా నమ్ముతున్నారు. దేవుడు దృష్టిలో నువ్వు ఉన్నావా? ఆహా, ఎరగటం అంటే అది. ఎరగటం, ఆజ్ఞలు పాటించేవాడు ఎరుగుతాడు. ఆయనతో మనం ఆయన ఉన్నామని దీనిని బట్టే మనం గుర్తు. ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారానే గుర్తు. నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన నీతో ఉన్నాడు, నీతో ఆయన ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఆయన నమ్ముతున్నావు, ఆయన నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. నహోము గ్రంథము 1వ అధ్యాయం చివరిగా ఈ మాట మీకు చెప్తే అర్థమైంది. నహోము గ్రంథం ఎక్కడుందో చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం చదువు. 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఎరుగును. అబ్బా, ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో వారందరికీ ఆయన తెలుసు. ఆజ్ఞలు పాటించేవారు తెలుసు, నమ్మకం పెట్టుకుంటారు. దేవుడు నన్ను ఆస్వాదిస్తాడని, దీవిస్తాడని, ఒడి చేతులు విడిచిపెట్టడు. ఆ నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరిని ఆయన గుర్తు పెట్టుకుంటాడు. అంటే తెలుసు ఆయనకి. విశ్వాసులు ఆయనకి తెలుసు, అవిశ్వాసులు ఎవరో తెలుసు, అప్పగించేవారు ఎవరో తెలుసు, అత్తుకునేవారు ఎవరో తెలుసు. తెలుసా? ఇప్పుడు నువ్వు నమ్మకం ఉందా ఆయన దీవిస్తాడని? నువ్వు ఆయన ఎరిగావు, ఆయన నిన్ను గుర్తులో పెట్టుకున్నాడు, నమ్మికావు కాబట్టి. అబ్రహాము నమ్మెను కనుక అది అతను నీతిగా ఎంచబడింది, నీతిమంతుడయ్యాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకో. నిన్ను పట్టణంలో ఆస్వాదిస్తాడు, పొలంలో ఆస్వాదిస్తాడు, భూఫలము, గర్భఫలము, గొర్రెల మందలు లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు. ఇట్లా దీవెన కలుగుతుంది నువ్వు ఆజ్ఞనమా. ఒక్క ఆజ్ఞ అతిక్రమం ఆదాముని బలహీనుడిగా చేసింది. మరణం వచ్చింది, భయం వచ్చింది. ఎందుకు నీవు ఆదాము ఎక్కడున్నావంటే చెట్ల చాట దాక్కున్నాను. మందిరంలో ఎందుకు లేవు? ప్రార్థనలు ఎందుకు లేవు? బాప్తిసం పొంది నువ్వు ఎందుకు లేవు? ఆదివారం ఆరాధన ఎందుకు లేవు? ఉపవాసంలో ఎందుకు లేవు? దేవుడితో ఎందుకు లేవు? దేవుడితో సంబంధంలో ఎందుకు లేవు? ఎక్కడ ఉన్నావు? ఎందుకున్నావు అంటే, నేను దేవుడి దగ్గర రావంటే భయం వేస్తుంది. ఒక రకంగా ఫీలింగ్ వచ్చేసింది ఆదాముకి. ఎందుకంటే తినొద్దన్న పని నువ్వు చేసావా ఏంటి అన్నాడు దేవుడు. అంటే ఒక్కడ చేయటం వల్ల మొత్తం పోతాయా? మొత్తం పోతాయి. మళ్ళా మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టే వల్ల ఇబ్బంది పడిపోతారు. మళ్ళీ ప్రార్థన నడిపింపు రాదు, బైబిల్ చదువుది కాదు, ప్రార్థన రాబుద్ది కాదు. మళ్ళీ మొదటి నుంచి వచ్చింది బండి. ఎందుకంటే పాపం అనేది ఎంత డేంజరస్ వైరస్ అర్థం చేసుకోండి. చూడండి ఎంత భయం. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధుల గుంపు ప్రార్థనలో, వాక్యంలో ఉండాలి. వరాలు ఫలాలు కలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువ పని పెట్టుకోవాలి దేవుడితో. మహిమను కోల్పోయాడు.
దిగంబరత్వం వచ్చింది. మహిమను అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మహిమ ఆదాము కోల్పోయినట్టు పాపం అని పాపాన్ని తగ్గించుకోండి. కొన్ని ఎక్కువ ఆజ్ఞలు పాటించండి, దృఢంగా గట్టిగా పాటించండి. పట్టు అంటే పక్కాగా, ఖచ్చితంగా, సరాసరిగా, ముక్కుసూటిగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీ రాసిన పత్రికలో ఎవరైనా దేవుడు సంబంధి అని ఎరిగిన ఎడల అడటివాడు ఆయన ఆజ్ఞను దృఢముగా ఎరగవలెను అని తెలుసుకొనవలెను. రెండవ కొరింథీ 1 కొరింథీ 14వ అధ్యాయము నాతో పాటు చదువుతారా? 37. ఎవడైనను తాను ప్రవక్తి అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. చెప్పండి. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. దృఢంగా దేవుడు ఆజ్ఞలు ఏంటో తెలుసుకోండి. ఎన్ని ఆజ్ఞలు ఏది ఉన్నాయో తెలుసుకొని దాన్ని ప్రకారంగా చెయ్యండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని అందరితో మాట్లాడు, శత్రువుల్ని ప్రేమించి, అబద్ధం ఆడకూడదు. ఓకే. విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరించు. ఆజ్ఞలు చేత్తో రాసిన ఆజ్ఞలే కదా. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు, విగ్రహారాధన కూడదు, తల్లిదండ్రులని సన్మానం చేయాలి, మత్సర అసూయ పడకూడదు, ద్వేషం ఉంచకూడదు. ఇవన్నీ కూడా ప్రభు బలాలు తీసుకోవాలి. దశమాంశాలు అన్నీ ఇవ్వాలి. దృఢంగా స్పష్టంగా నువ్వు తెలుసుకోవాలి ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో. నువ్వు ఏదైతే నువ్వు అది చెయ్యాలి. ప్రవక్తిని అనుకున్నాడు. ఎలా ఆత్మ సంబంధం ఇలా చేయనప్పుడు ఆయనతో నీకు సంబంధం ఉంటాయి. ప్రభు బలాలు మనం తీసుకుంటున్నప్పుడు ఆయనతో సంబంధాలు ఉంటాయి. అది లేకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఆయన ఆజ్ఞను తీవ్రంగా తీసుకోవాలి. ఒక పాము మన ఇంట్లోకి వస్తే ఎంత టెన్షన్గా తీవ్రంగా తీసుకుంటామో అంత తీవ్రతగా అమ్మ మనం ఇది చేయట్లేదా అని భయపడాలి. అది గ్యాస్ లీక్ అయిపోతే ఇంట్లో ఎంత టెన్షన్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాము, పేలిపోద్దామని. అంతగా అమ్మో ఈ పాపం చేయాల్సి వస్తుంది. మందిరం మానేయటం ఆదివారం ఆయన చేత్తో రాశాడు కదా, దశమాంశం ప్రతి దేవుడు సొమ్ము 10వ భాగం అది వాడాలా. అమ్మో కళ్ళు తిరిగి పడిపోవాలి నువ్వు ఆ డబ్బులు పెట్టుకోవాలంటే. అమ్మో తల్లిదండ్రులు సన్మానించాలి. కోపంగా చూస్తున్నానంటే లోపల కోపపడుతున్నా, బయట ఏమో అది తప్పు కదా. దృఢంగా ప్రేమించాలి, సన్మానించాలి అని నువ్వు ఆజ్ఞలు పాటించాలి. అలా ఒకేసారికి రాదు. అలా మీరు నేర్చుకుంటూ ఉంటే ఆయనతో సంబంధాలు ఎక్కువగా మెరుగవుతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి.